ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఎక్స్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ జయనామ సంవత్సరం భాద్రపద మాసం, దక్షిణాయనం, వర్ష ఋతువు. ఈరోజు భాద్రపద శుద్ధ చతుర్దశి. ఈరోజు చేసేటువంటి అనంత పద్మనాభ వ్రతం శుభ ఫలితాలని కలిగిస్తుంది, గృహంలో శాంతి సౌఖ్యాల్ని పెంపొందింపచేస్తుంది. ఇక ఈరోజు వారం ఇందువారం లేదా సోమవారం. ఈరోజు చేసేటువంటి వస్త్రదానం, అన్నదానం చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతల్ని పోగొడుతుంది. ఇక ఈరోజు నక్షత్రం శతభిషం నక్షత్రం. ఇది రాహు యొక్క నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఎటువంటి దోషం లేదు, శుభప్రదమైనది. ఈ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రాహు యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రాహు యొక్క స్థితి కన్యాక్షేత్ర స్థితి. కన్యాక్షేత్రంలో ఉండేటువంటి రాహు మహావిష్ణువుతో సమానం కాబట్టి శుభ ఫలితాలను ఇవ్వటంలో ఇక్కడ చాలా సమర్థత కలిగి ఉన్నటువంటి గ్రహం. అయితే రవిశనుల యొక్క పాపకర్తరి యోగం ఉంది కాబట్టి ఈ దోష నివృత్తికి దుర్గా పూజ చాలా సహకరిస్తుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి విఘ్నాలకు స్వస్తి చెప్పగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్ని సజావుగా పూర్తి చేయగలుగుతారు. వ్యాపార ప్రతిబంధకాలని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. మంచి మార్పులు ఆరోగ్యరీత్యా కూడా చోటు చేసుకుంటే స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశి వారు దక్షిణామూర్తిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఆర్థిక ప్రయోజనాన్ని సాధించగలుగుతారు. వేగవంతమైనటువంటి విజయాలు దగ్గరవుతాయి. నూతన వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో అనుకూల మార్పులు చేకూరుతాయి. ఆర్థికపరమైనటువంటి అంశాలు మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతను కలిగిస్తాయి. వ్యాపార ప్రయోజనాన్ని సాధించాలనేటువంటి పట్టుదల పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాలు అనుకూలిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. వ్యాపార ప్రయోజనాలకి చేసేటువంటి ప్రయత్నాలు ఉత్తమ ఫలితాలను కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. ఆంజనేయ స్వామికి చేసేటువంటి తమలపాకు పూజలు, ఆధ్యాత్మిక పూజలు ఈ రోజు మనోధైర్యాన్ని పెంచి కార్యసిద్ధిని కలిగిస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. అదృష్ట సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. క్లిష్ట పరిస్థితులకు కూడా ఎదుర్కోగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ఆనందకర సంఘటనలు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. వెంకటేశ్వర స్వామికి చేసేటువంటి ఆధ్యాత్మిక పూజలు, కార్యక్రమాలు ఈ రోజు ఆర్థికపరమైనటువంటి విజయాన్ని దగ్గర చేస్తుంది. శుభవార్తల్ని దగ్గర చేస్తుంది. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో చిరు సమస్యల్ని ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు తోడవుతాయి. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి. స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. వాహన విషయాల్లో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. క్లిష్టమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు విస్మయాలను కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా క్లిష్ట సమస్యలు దూరమవుతాయి. ఆంజనేయ స్వామికి చేసేటువంటి ఆధ్యాత్మిక పూజలు, అష్టోత్తరాది కార్యక్రమాలు ఉత్తమ ఫలితాన్ని కలిగించి మనోధైర్యాన్ని పెంచుతుంది. వాహన విక్రయాలు వంటివి ఈ రోజు మీకు ఉపకరిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే తలనొప్పి సంఘటనలు వ్యాపారపరంగా ఏర్పడినప్పటికీ తిరిగి సద్దుమణుగుతాయి. కార్యక్రమ నిర్వహణలో సమస్యలు జటిలమవుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో దూకుడు నిర్ణయాలు పనికిరావు.
మానసిక ధైర్యం ఉన్నప్పటికీ కార్యక్రమ నిర్వహణలో విఘ్నాలు కొనసాగుతాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అధిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోలేకపోతారు. స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు దగ్గరవుతాయి. ఆర్థిక అనిశ్చితి దూరం అవుతుంది. శ్రీ మహాలక్ష్మికి చేసేటువంటి ఆధ్యాత్మిక పూజలు, శ్రీ సూక్త విధానంతో చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు అభివృద్ధికి దోహదపడి ఆనందకర సంఘటనని ఆహ్వానిస్తుంది. స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చేకూరుతాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. శుభవార్తలు వింటారు. గృహ సంహిత కార్యక్రమాల్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. వ్యాపార ప్రతిబంధకాలు తొలగిపోతాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. మహాకాళి అమ్మవారికి చేసేటువంటి కుంకుమార్చనాది కార్యక్రమాలు ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. మనోధైర్యాన్ని పెంపొందింపచేస్తుంది. ఏలినాటి ద్వారా ఏర్పడేటువంటి ఆర్థిక వ్యయాన్ని నియంత్రిస్తుంది. ఆర్థిక లావాదేవీలు ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఆదాయం తగ్గుతుంది. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంహిత కార్యక్రమాల్లో చేపట్టేటువంటి ప్రయత్నాలు మాత్రం ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. వ్యాపార ప్రయోజనాలకి చేసేటువంటి ప్రయత్నాల్ని ముమ్మరం చేయగలుగుతారు. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టగలుగుతారు. వ్యాపార ప్రయోజనాల్ని సాధించడానికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సాహస నిర్ణయాల ద్వారా విజయాన్ని దగ్గర చేస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశివారు మహాగణపతిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. గణపతి ఉపనిషత్తు పఠనం, అష్టోత్తర పఠనాలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి. ఎదురు చూస్తున్నటువంటి మంచి వార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. అదృశ్య సంఘటనలు వ్యాపారరీత్యా కూడా చేకూరుతాయి. ఆర్థిక విజయాలు సాధించడానికి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. శ్రద్ధతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు, ఆనందాన్ని కలిగిస్తాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాల్ని చేపట్టగలుగుతారు. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. అదృశ్య సంఘటనల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. శుభవార్తలు తద్వారా ఆనందకర సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. విదేశీ వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగానైనా పొందగలుగుతారు. ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు వెన్నంటి ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోగలుగుతారు. వ్యాపార ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. విద్యా సంబంధిత విషయాలు మాత్రం కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశి వారు దక్షిణామూర్తి స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. దక్షిణామూర్తికి చేసేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. ఆకస్మిక విజయాలకి దోహదపడుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహార విజయాలు సాధించగలుగుతారు. వ్యవహార దక్షత పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యాపార పరంగా పొందగలుగుతారు. ఉద్యోగ సంహిత కార్యక్రమాల్లో ప్రతిభను ప్రదర్శించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. గౌరవ మర్యాదలు పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. వ్యవసాయ సంబంధిత కార్యక్రమాలను నిర్విఘ్నంగా కొనసాగించగలుగుతారు. అదృశ్య సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి.
ఈరోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలను వెంటనే పొందగలుగుతారు. శ్రీ సూక్త విధానంతో చేసేటువంటి ఆధ్యాత్మిక పూజలు ఈరోజు మీకు బలాన్ని చేకూరుస్తాయి, ఆర్థిక అభివృద్ధికి దోహదపడతాయి, వ్యాపార విస్తరణ వంటివి ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. వ్యాపార ప్రయోజనాలకే చేపట్టేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. వ్యాపార అనుకూలత పెంపొందింప చేసుకోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి విఘ్నాలకి స్వస్తి చెప్పగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. కోర్టు సంబంధిత లావాదేవీలు బాగానే కలిసి వస్తాయి. వ్యాపార ఆర్థిక ప్రయోజనాన్ని సాధించడానికి చేసేటువంటి ప్రయత్నాలు బాగా లాభిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈరోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. సుబ్రహ్మణ్య స్వామికి చేసేటువంటి ఆధ్యాత్మిక పూజలు ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో ఒత్తిడిని దూరం చేస్తుంది. స్థిరాస్తి విక్రయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహార దక్షత పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాన్ని పొందగలుగుతారు. తెలివైనటువంటి నిర్ణయాలు తద్వారా విజయాలు చేజిక్కించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. విదేశీ లావాదేవీలు బాగానే కలిసి వస్తాయి. ఆర్థిక పురోగవృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. ఆకస్మిక అనుకూల మార్పులు గృహంలో ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మంచి ప్రయోజనాన్ని సాధించగలుగుతారు. ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఇప్పుడు ఆరోగ్యం ఆయుర్వేద వంశంలో ఆయుర్వేద వైద్య విశేషాలు తెలుసుకుంటారు. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన పొట్ట మీద పేరుకున్నటువంటి కొవ్వును తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో ఉన్న మార్గాల గురించి తెలుసుకుందాం. అంటే కొంచెం వయసు పెరిగి ఒక 30-35 దాటిన దగ్గర నుంచి ఈ పొట్ట మీద బాగా కొవ్వు పేరుకోవడం అనేటువంటిది మనం ఎక్కువగా గమనిస్తున్నాం. అంటే ఇదివరకు కొద్దిగా 45-50 ఏళ్ళు వచ్చిన తర్వాత వచ్చేటువంటిది ఇప్పుడు కాస్త ముందుగానే అవుతోంది. ఎందుకంటే మన జీవన విధానంలో కొంచెం వ్యాయామం అనేటువంటిది బాగా తగ్గిపోయింది. ఎక్కువగా ఉద్యోగాల్లో వాటిల్లో కూడా నిరంతరం కూర్చోవడమే ఉంటుంది. అలాగే ప్రయాణం చేయడానికి కూడా కొంచెం నడక అనేటువంటిది పోయి వాహనాల మీదే మనం వెళ్తూ ఉన్నాం. ఇలా రకరకాల కారణాల వల్ల ఏంటంటే వ్యాయామం అనేటువంటిది తగ్గడంతో పొట్ట మీద ఒక కొవ్వులాగా బాగా పేరుకుపోయి పొట్ట పెరిగినట్టుగా ఉండటం అనేది మనం చాలా మందిలో చూస్తూ ఉంటాం. దీన్ని తగ్గించుకోవడానికి అంటే వ్యాయామం అనేటువంటిది ఉత్తమమైనటువంటి మార్గం. దాంతో పాటుగా కొన్ని ఔషధాలతో కలిపి ఒక మసాజ్ లాంటిది చేసుకున్నా కూడా పొట్ట మీద ఉన్నటువంటి కొవ్వును తగ్గించుకోవడానికి సహాయపడుతుంది. ఈ పౌడర్ అంటే ఈ చూర్ణాన్ని తయారు చేసుకోవడానికి మనకి కొన్ని మూలికలు కావాలి. అందులో మనం మొట్టమొదటి చెప్పుకోవాల్సినటువంటిది ఏంటంటే చెంగల్వ కోష్టు. ఈ చెంగల్వ కోష్టుకి కొవ్వుని కరిగించేటువంటి గుణం చాలా బాగా ఉంటుంది. చెంగల్వ కోష్టుని చూర్ణంలాగా చేసేసుకుని ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. దీంతో పాటుగా వసకొమ్ము కావాలి. ఈ వసకొమ్ములకు కూడా అంటే వచ అంటాం ఆయుర్వేదంలో చెప్పేటప్పుడు, దాని తెలుగులో వసకొమ్ములు అంటారు. ఈ వసకొమ్ములకు కూడా పొట్ట మీద ఉండేటువంటి కొవ్వుని కరిగించేటువంటి గుణం చాలా బాగుంటుంది. అంటే దీనిలో ఒక తీక్ష్ణ గుణం ఉంటుంది. ఆ తీక్ష్ణ గుణం ఎప్పుడు కూడా కొవ్వుని తగ్గిస్తుంది అనమాట. ఆ వసకొమ్ములను కూడా చూర్ణంలాగా చేసుకుని దీన్ని కూడా 50 గ్రాముల పరిమాణంలోనే తీసుకోండి. ఆ తర్వాత మనకు కావాల్సినటువంటిది లోధ్ర. ఈ లోధ్రకు కూడా కొవ్వుని కరిగించేటువంటి గుణం బాగుంటుంది. లోధ్ర చెక్కను కూడా మెత్తటి చూర్ణంలాగా చేసుకుని దీన్ని కూడా 50 గ్రాములే తీసుకోండి. ఓం ఆంజనేయాయ నమః. ఓం మహావీరాయ నమః. నేను ధర్మమునందున్నాను, నేను ధర్మమే పాటిస్తున్నాను అన్న భావన నా యందు ఉందనుకోండి, నేను చేసిన కర్మ నాకు తృప్తికరం. దానివల్ల కలిసి వచ్చిందా కలిసి రాలేదా పక్కన పెట్టేయండి. నేను ధార్మికంగా బ్రతుకుతున్నానా లేదా, నా మనుష్య జీవితానికి అదే చరమ ప్రయోజనం. అంతకన్నా ప్రయోజనం ఇంకోటి లేదు. దానివల్ల కలిసి రాని రాకపోని అది ఈశ్వర అనుగ్రహం. ఆయన నాకు అది ఇవ్వడం ప్రమాదకరం అనుకున్ననాడు ఆయన ఇవ్వలేదు, ఆయన నాకు అది ఇవ్వాలనుకున్ననాడు ఇస్తాడు. కానీ నేను మాత్రం ధార్మికంగా జీవిస్తాను. నేను ధార్మికంగా ఉన్నానా, అదొక్కటి తృప్తి. అందుకే రాముడు నిత్యతృప్తుడు.
ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు. కారణం ఏమిటంటే రాముని తృప్తి ఎక్కడి నుంచి అంటే ఈ వస్తువు ఉంటే తృప్తి, ఈ వస్తువు లేకపోతే అసంతృప్తి అన్నది రాముడికి ఉండదు. రాముడికి ధర్మం ఆచరిస్తున్నానా లేదా, ధర్మాన్ని పట్టుకుని తృప్తి పొందుతాడు రాముడు. ధర్మం పక్కన పెట్టేసి తనకి కలిసి వస్తే తృప్తి పడుతూ ఉంటాడు రావణాసురుడు. ధర్మాన్ని పట్టుకున్నవాడు సామాన్యమైన మనుష్యుడిగా కనపడతాడు రామచంద్రమూర్తి. కానీ ధర్మాన్నే పట్టుకున్నాడు కనుక కేవల త్రేతాయుగం కాదు, తర్వాత ద్వాపరయుగం దాటి కలియుగం వచ్చినా సరే ఊరూరా కూడా ఉండేవి అంటే రామ మందిరములు. అది ఆలయం కాకపోవచ్చు, అది దేవాలయమై ఆగమానికి కట్టుబడినటువంటిది కాకపోవచ్చు, కానీ రామ మందిరం ఉంటుంది. రామ మందిరము అన్న మాటకు అర్థం ఏంటంటే ఓ చిన్న గదో పందిరో వేసి లోపల సీతారామ లక్ష్మణులు హనుమ నలుగురిని ఉంచుతారు. అక్కడ కూర్చుంటారు, రాత్రి అయ్యేటప్పటికీ కాసేపు భజన చేస్తారు. నేను అటువంటి పల్లెటూళ్ళల్లో ఎన్నో రామమందిరాల్లో నేను ఉపన్యాసాలు చెప్పాను. అక్కడ ఏమీ రోజు ఏదో పెద్ద వైదికమైనటువంటి ధూపదీప నైవేద్యాలు ఉండవు. ఆ పల్లెటూళ్ళలో ఉన్నటువంటి వాళ్ళే వచ్చి ఒక దీపం వెలిగించుకుంటారు, అవకాశం ఉంటే ఓ కొబ్బరికాయ కొడతారు, కాస్త నైవేద్యం పెట్టుకుంటారు, సంతోషంగా జీవనం చేస్తుంటారు. వాళ్ళ స్ఫూర్తి అంతా ఎక్కడి నుంచి వస్తుంది అంటే రాముడిలోంచి వస్తుంది. రాముడు ధర్మాన్ని పట్టుకున్నాడు, కలియుగం వచ్చినా అలాగే ఉన్నాడు. ధర్మాన్ని పట్టుకోనివాడు ఎన్ని భోగాలను భవించిన వాడిలా కనపడినా శాశ్వతత్వాన్ని పొందలేకపోయాడు. ఇది ఆంతరమైనటువంటి సౌందర్యం. మీరు విచారణ చేసి చూసినప్పుడు కేవలము లంకాపట్టణం అంత అందంగా ఉంటుందని చెప్పడం ఒక్కటే మహర్షి యొక్క ప్రయోజనం అయితే, దాని యందు ఋషివాక్యానికి ఉండవలసినటువంటి ఒక సమగ్రత ఉంది అని చెప్పడం కష్టమవుతుంది. అంతర్లీనమైనటువంటి ప్రబోధము ఆలోచన చేత ఉండి తీరుతుంది. అంతేకాని అనేక మంది చేసినటువంటి అమృతతుల్యమైన ఆలోచనల్ని ఛాదస్తాలుగా కొట్టి పారయ్యడం సాహసం. అటువంటి పనులు చేయకూడదు. కాబట్టి ససాగరం దానవపన్నగాయుతం బలేన విక్రమ్య మహోర్మిమాలినం నిపత్యతీరే చ మహోదధేస్తథా దదర్శలంకాం అమరావతీమివా. ఇంకొంచెం లోపలికి వెళ్ళి ఆలోచించండి, లంక ఎక్కడుంటుంది? దక్షిణ దిక్కున ఉంటుంది. దక్షిణ దిక్కున ఎక్కడైనా ఊరికి ఏది ఉంటుంది? శ్మశానం ఉంటుంది. లంక ఏదో కాదు, కాంచన లంక అంటారు. ఈ శరీరమే లంక. ఎవరి శరీరం వాళ్ళకి మహాయింపుగా ఉంటుంది. తనతో కలిసి ఉన్నవి ఒక్కొక్కటి జారిపోతున్నప్పుడు ప్రాధాన్యతాక్రమాన్ని చూసుకున్నప్పుడు తన శరీరాన్ని నిలబెట్టుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు తప్ప, ఆఖరికి నదిలో కొట్టుకుపోతున్నప్పుడు భార్యని కొడుకుని పట్టుకుని వెళ్ళిపోతున్నవాడు ముందు కొడుకుని వదిలిపెట్టేస్తాడు. భార్య ఉంటే మళ్ళీ కొడుకుని కనచ్చని. ఇంకా ప్రాణం మీదకి వచ్చి ఈదలేకపోతే భార్యను వదిలేస్తాడు, తన శరీరం ముందు దక్కితే చాలని. ఎవడి శరీరం వాడికి బంగారం. అసలు పరమేశ్వరుడు ఆ భావన పెట్టకపోతే ఈ లోకంలో బ్రతుకు చాలా కష్టం. ఎవడికి వాడు అందంగా కనపడతాడు కాబట్టే జీవితాలు నడుస్తూ ఉంటాయి. అందుకని కాంచనలంక అంటే వేరొకటి కాదు, ఈ శరీరమే. ఈ శరీరం నిజం బంగారం కన్నా అద్భుతమైనటువంటి నిర్మాణం. ఇటువంటి శరీరములన్నీ చిట్ట చివరికి ఎక్కడికి చేరిపోవాలి? ఆ శ్మశానానికే చేరిపోవాలి. అటువంటి ఈ శరీరాన్ని ఎప్పుడూ సముద్రం కొడుతూనే ఉంటుంది. సముద్ర తరంగములు తగులుతూ ఉంటాయి. తరంగం తగులుతుంది, వెనక్కెడుతుంది, మళ్ళీ వస్తుంది, తగులుతుంది. అది లంకాపట్టణం యొక్క అందం. అలాగే దీనికి కూడా షడూర్ములను ఉంటాయి. ఊర్మి అంటే అప్పటికి బాధ పెడుతుంది. మీరు దానికి కావలసినటువంటి పదార్థాన్ని ఇస్తే శాంతి పొందుతుంది, సుఖము అనిపిస్తుంది, కానీ కాసేపటికి మళ్ళీ పుడుతూ ఉంటుంది. ఇవి బాధాకరములై ఉంటాయి, ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. అవి రాకపోవడం అన్నది ఉండదు. అవి 6 షడూర్ములు అని పిలుస్తారు. ఆ షడూర్ములే ఆకలి, దప్పిక, శోకము, మోహము, జర, మరణము. ఇప్పుడు ఆకలేసింది, ఏదో పదార్థం తిన్నాను. ఇప్పుడు ఆ పదార్థం తిన్నాను కాబట్టి కడుపు నిండుగా ఉంది, సంతోషంగా ఉంది. అలాగని అలా ఉండిపోతుందా? మళ్ళీ రాత్రి 9:30, 10 అయ్యేటప్పటికీ మళ్ళీ ఆకలి సిద్ధం. ఆకలి క్షుత్, క్షకారంతో ఏదైనా చెప్తే సంస్కృతంలో బాధాకరం. దాన్ని సహించడం కష్టం. మళ్ళీ కొంత పదార్థం పడేయాలి. ఊరుకుంటుందా? మళ్ళీ తెల్లవారేటప్పటికి మళ్ళీ సిద్ధం. కొడుతూనే ఉంటుంది, వెనక్కి ఎడుతూనే ఉంటుంది. అలాగే దప్పిక శోషిస్తూ ఉంటుంది. కాసి నీళ్లు పోస్తూ ఉండాలి, ఊరుకుంటుంది. మళ్ళీ కాసేపటికి దాహం, మళ్ళీ నీళ్లు పోస్తూ ఉండాలి.
బ్రహ్మాండ పిండాండ అనుసంధానం నడుస్తూనే ఉండాలి. దానికే జీవితం అని పేరు. బ్రహ్మాండముతో పిండాండము అనుసంధానం అవుతుంది. ఇందులో నీళ్ళు అయిపోతాయి, బ్రహ్మాండంలో నీళ్లు తెచ్చి ఇందులో పోస్తాడు. ఇందులో కొన్ని నీళ్లు మిగిలిపోతాయి, అవి బ్రహ్మాండంలోకి వదిలిపెట్టేస్తాడు. ఈ బ్రహ్మాండ పిండాండములు అనుసంధానమైనంతసేపు జీవించి ఉన్నాడు అంటారు. బ్రహ్మాండముతో పిండాండము అనుసంధానం అవ్వకపోతే, బ్రహ్మాండంలో వాయువు పిండాండం పుచ్చుకొని పిండాండంలో వాయువుని బ్రహ్మాండంలోకి వదలడం ఆగిపోతే శరీరం పడిపోయిందంటారు. అప్పుడు మళ్ళీ చిట్ట చివర ఎవరు పుచ్చుకోవాలి ఆ పిండాండాన్ని? బ్రహ్మాండమే పుచ్చుకుంటుంది. ఈ శరీరాన్ని తీసుకెళ్ళి బ్రహ్మాండంలో కలిపేస్తారు. ఈ అనుసంధానమైనంత కాలము ఈ 6 కొడుతూనే ఉంటాయి కెరటాలు. ఈ 6 కెరటాలకి అతీతంగా ఉండిపోవడం అన్నది సాధ్యమయ్యే విషయం కాదు. ఎవరైనా శరీరాన్ని పోషించవలసిందే. మహాత్ములైనా జ్ఞానులైనా శరీరాన్ని పడగొట్టకూడదు, పోషిస్తూనే ఉండాలి. కాబట్టి అలా 6 ఊర్ములు వచ్చి ఈ శరీరాన్ని ఎప్పుడూ తగులుతూ ఉండడానికే ఆ సముద్రంలో ఉండేటటువంటి కెరటములు వచ్చి లంకాపట్టణానికి తగిలి వెడుతూ ఉండడం, అది గమనించడం, అది పరిశీలనాత్మకంగా చూడడం అలవాటైనటువంటి వాడికి ఒక లక్షణం వస్తుంది అన్నారు. ఈ దేహము దహ్యమానము అనేటటువంటి సత్యము ఎరుకలోనికి వస్తుంది. అసలు నిజంగా ఈశ్వరుని యందు భక్తి, శాస్త్రమునందు ఏమరపాటు, మనం జీవించి ఉన్నంతకాలం ఉత్తమమైన కర్మలతో కూడుకున్న వారమై ఉండాలనేటటువంటి ధృతి దేని వలన కలుగుతాయంటే ఒక సత్యాన్ని అంగీకరించగలిగిన నాడు మాత్రమే కలుగుతాయి. ఆ సత్యము అంగీకరించనంత కాలం అసలు మనిషి యొక్క నడవడిని నియంత్రించడం ఇతరులకు కాదు, అతనికే సాధ్యం కాదు. మీరు ఒక్కటి ఆలోచించండి, ఈ శరీరం ఒకనాడు పడిపోతుంది. పడిపోయిన తరువాత జీవుణ్ణి ప్రశ్నించేవాడు ఒకడు ఉన్నాడు. ఏమయ్యా, నీకు మనుష్య శరీరం ఇచ్చాను, ఇంత గొప్ప శరీరాన్ని, ఇంత గొప్ప శరీరం, మనుష్య శరీరానికి ఉన్న గొప్పతనాల్లో ఒకటి మాట్లాడగలగడం. ఎన్నిసార్లు భగవన్నామని చెప్పావు, ఎన్నిసార్లు భగవంతుడి గురించి కీర్తన చేశావు, ఎన్ని గంటలు మంచి పనుల గురించి చింతన చేశావు, ఎన్ని శాస్త్రాలు లేకపోతే ఎన్ని గ్రంథాలు చదివావు, నీ ఇంట ఎన్ని పుస్తకాలు పెట్టావు, నువ్వు ఖర్చు పెట్టిన కొన్ని కోట్ల రూపాయల్లో అని అడిగేవాడొకడు నాకు తటస్థపడతాడు. వాడు నన్ను అడుగుతాడు. అడిగినప్పుడు నేనేం చెప్పాలి? అన్న విషయాన్ని అంగీకరించాలి అంటే ఈ శరీరం పడిపోవడం అనేటటువంటిది ఉంటుందన్న సత్యం అంగీకరిస్తే కదా. మా నాన్నగారు అమాయకుడు శరీరం వదిలిపెట్టేశాడు, మా తాతగారు అమాయకుడు శరీరం వదిలిపెట్టేశాడు, నేనెందుకు వదిలిపెడతానన్న వాడికి ధార్మికమైన జీవనం పట్ల ఇది పడిపోయిన తర్వాత నేను ఒకరికి జవాబుదారీ అన్న సత్యం ఇరుకలోకి ఎందుకు వస్తుంది? అది రానప్పుడు నేను శాశ్వతం అనుకుని వాడు చెయ్యని అగత్యాలు ఏముండవు కనుక. అదే రాక్షసత్వం అంటే. రాక్షసత్వం అంటే ఇంకేం కాదు. మనుష్యత్వం ఎక్కడి నుంచి వస్తుంది అంటే సత్యమును సత్యముగా అంగీకరించడంలో ఉంటుంది. ఆ సత్యమును అంగీకరించగలిగిన నాడు సత్యవస్తువు మీదకి దృష్టి వెళ్ళి నిలబడుతుంది. ఏది అసత్యమో అది అసత్యమని అంగీకరిస్తాడు. ఇది వెళ్ళిపోతుంది, ఉండదు. మరి ఏది సత్యం? ఆత్మసత్యం, అది ఉంటుంది. క్రమంగా సత్య వస్తువు మీదకి ఊంచుకుంటాడు, అసత్య వస్తువు మీద భ్రాంతి వదిలిపెడతాడు. అదే మాయ తొలగడం. అది తొలగని వాళ్ళు లంకలో ఉన్నారు, అది తొలగేటట్టుగా చేసుకునే వాళ్ళు అయోధ్యలో ఉన్నారు. రెండూ సౌందర్యమే. పరిశీలనంగా చూసినప్పుడు ఆ షడూర్ములు కలిగినప్పుడు ఊర్ములను తృప్తిపరుస్తూ సంతోషపడిపోయేటటువంటిది కూడా సుఖంగానే ఉంటుంది. ఆకలేసినప్పుడల్లా మధుర పదార్థాలు తెచ్చుకు తినేస్తుంటే ఎంత సంతోషంగా ఉంటుంది. కాబట్టి అది కాదు విశేషం. అవి ఉంటాయని తెలుసుకొని ధార్మికమైన జీవనం చేస్తున్న వాళ్ళు అయోధ్య పట్టణంలో కనపడతారు. అందుకే రామచంద్రమూర్తి ధార్మిక నిష్ట కలిగినటువంటి వాడు, ఒక మనుష్యునిగా జీవించినటువంటి వాడు. అందుకే రామాయణ ప్రారంభమే 16 గుణములు కలిగినటువంటి పరిపూర్ణమైన మానవుడెవరు అని అడిగాడు వాల్మీకి మహర్షి, తప్ప ఈశ్వరుడెవరు అని అడగలేదు. అందుకే శ్రీరామాయణం చదివేటప్పుడు రాముడు విష్ణువు అని చదివితే అసలు ఆ రామకథ మనల్ని ఏ విధంగానూ ప్రభావితం చెయ్యలేదు. రాముడు నరుడు,
అని చదివితేనే రామకథ మనని ప్రభావితం చేస్తుంది. కోన్వస్మిన్ సంప్రదం లోకే గుణవాన్ కస్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో నరసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే అని అడిగాడు వాల్మీకి మహర్షి. ఈ 16 గుణములు కలిగినటువంటి నరుడు ఈ కాలమునందు ఎవరైనా ఉన్నాడా? ఉంటే నాకు చెప్పు అని అడిగాడు. ఉన్నాడు, రాముడు అన్నాడు. కాబట్టి రాముడు నరుడిగా వచ్చాడు. నరుడిగా రాముడు రాకపోతే అసలు రాముడు అనుష్ఠించినది మనం అనుష్ఠించడానికి రామాయణము వేదోపబృంహణమని చెప్పడానికి ఆధారము తెగిపోతుంది. కాబట్టి ఆంతరమైనటువంటి ఆలోచనకి ఉపాసనా క్రమమునందు ఉంచుకోవడానికి సుందరకాండ హేతు అవుతుంది. ఉపాసన అన్న మాట జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఉప అంటే సమీపమునందు, ఆసన అంటే కూర్చొనుట, భగవంతునికి దగ్గరగా కూర్చొనుట. అంటే ఓ మూర్తికి దగ్గరగా వెళ్ళి కూర్చోవడం కాదు, ఇక్కడికి లోపలికి దగ్గరగా వెళ్ళడం. ఈ లోపలికి దగ్గరగా వెళ్ళడం దేని వలన సంభవం అవుతుంది? ధర్మానుష్ఠానము చేత సంభవం. ధర్మం దేని చేత అనుష్ఠిస్తారు? భక్తి చేత అనుష్ఠిస్తారు. వాడొకడు ఉన్నాడు, వాడు చెప్పినట్టు నేను బ్రతకాలి, అదే ధర్మం అంటే. ధర్మం అంటే ధ్రియతేవా జనైరితి ధర్మం అని మరకోశం. ఏది తెలుసుకుని పట్టుకుంటాడో అది ధర్మం. ఏది పట్టుకోవాలి? ప్రతి వాళ్ళు చెప్పింది పట్టుకోకూడదు, వేదం చెప్పింది ఏదో అది ధర్మం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. రాముడు ఒక్కడే నడిచి వెళ్ళిపోతాడు, ఒక్కడే పడుకుంటాడు, ఒక్కడే సంధ్యావందనం చేస్తాడు, ఒక్కడే అగ్నికార్యం చేస్తాడు. ఎందుకని అంటే రాముడు ధర్మాన్ని నమ్ముకున్నాడు కాబట్టి రాముడిని ధర్మం రక్షిస్తూ ఉంటుంది. రాముడిని చెనకలేరు. నేను ధర్మంలో లేను, అధర్మంలో ఉన్నానని రావణాసురుడికి తెలుసు కనుక తాను పడుకున్నా సరే బయట ఎంతమంది వీరులు ఉండాలంటే ఒకడు 11,000 మందితో యుద్ధం చేయగలిగిన వాళ్ళు కొన్ని లక్షల మంది ఉండాలి. అంటే ఎంతమంది శత్రువుల్ని తెచ్చుకున్నాడు. ఈ పొట్ట మీద ఉండేటువంటి కొవ్వును కరిగించుకోవడానికి నిత్యం వ్యాయామం చేయడం అనేటువంటి తప్పనిసరిగా చేయాలి. వయసును అనుసరించి అంటే కొంచెం వయసు ఎంత ఉందో, తర్వాత వాళ్ళ శక్తి, కొంచెం ఆరోగ్యం అవన్నీ దృష్టిలో పెట్టుకుని పరిగెత్తడం కానీ, ఈత కొట్టడం కానీ, నడక కానీ, సూర్య నమస్కారాలు కానీ, వీటిలోంచి ఏదైనా ఒక వ్యాయామాన్ని రోజు చేస్తూ ఉండాలి. మనం ఇందాక ఒక ఔషధాన్ని తయారు చేసుకుంటూ ఒక 3 మూలికల గురించి చెప్పుకున్నాం కదా. ఆ మిగతా మూలికలు ఏమేంటంటే త్రిఫలాలు. త్రిఫలాలు అంటే ఉసిరికాయ, కరక్కాయ, తానికాయ. ఈ మూడింటిని సమానంగా కలిపినప్పుడు దాన్ని త్రిఫలాలు అంటారు. ఈ త్రిఫలాలతో తయారైనటువంటి చూర్ణాన్ని కూడా కొవ్వును కరిగించేటువంటి గుణం బాగుంటుంది. ఇందాకటి 3 మూలికలు మనం ఒక్కొక్కటి 50 గ్రాముల పరిమాణంలో తీసుకున్నాం కదా. దీన్ని మాత్రం అంటే త్రిఫలా చూర్ణాన్ని మాత్రం 150 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇంకా ఈ చూర్ణం అంతా అంటే ఈ మూలికలన్నింటినీ కలిపినటువంటి చూర్ణాన్ని ఒక డబ్బాలో పోసి ఉంచుకోవాలి. దీన్ని వాడుకోవడానికి ముందు దీనికి ఉలవల చూర్ణాన్ని కలుపుకోవాలి. ఉలవలు చక్కగా పిండిలాగా పట్టించేసుకుని దాన్ని విడిగా ఉంచుకోవాలి, కలిపేసుకోకూడదు. మన ఔషధంతో ముందుగా కలపకూడదు. దాన్ని విడిగా ఒక పిండిలాగా పట్టించేసి ఒక డబ్బాలో పోసి ఉంచుకోవాలి. దీన్ని ఏం చేయాలంటే స్నానం చేయడానికి 1 గంట ముందు మొత్తం పొట్ట మీదంతా నువ్వుల నూనెను రాసుకుని, దాంతోపాటుగా అంటే నువ్వుల నూనెను రాసేసుకున్న తర్వాత ఒక పెద్ద గరిటె నిండా ఉలవ పిండి తీసుకుని దాంతో సమానంగా ఇందాక మనం పెట్టుకున్నటువంటి మూలికల చూర్ణాన్ని కూడా కలుపుకోవాలి. ఈ రెండింటిని అంటే ఉలవల చూర్ణాన్ని, మూలికల చూర్ణాన్ని కలిపేసి ఈ చూర్ణంతో పొట్ట మీదంతా బాగా మసాజ్ చేసుకోవాలి. ఒక 15-20 నిమిషాల పాటు పొట్టంతా కూడా ఇలా కనుక ఈ పొడితోటి మసాజ్ చేస్తూ ఉన్నట్టయితే నెమ్మదిగా పొట్ట మీద ఉన్నటువంటి కొవ్వు కరిగి అంటే పొట్ట తగ్గడానికి ఇది బాగా సహాయపడుతుంది. మరికొన్ని అనారోగ్య సమస్యలు, వాటికి ఉండేటువంటి ఆయుర్వేద పరిష్కారాల గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన జపం చేసే సమయంలో ఉపయోగించే రకరకాల జపమాలికల యొక్క విశిష్టతను గురించి పరిశీలిద్దాం. జపమాలికలలో శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందటానికి, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందటానికి ఉపయోగపడే మాలగా చందనపు మాలను చెప్పుకోవచ్చు. గంధపు చెట్టు యొక్క వేరు నుండి కానీ, గంధపు చెట్టు యొక్క కాండము నుండి కానీ తయారు చేయబడిన చందనపు మాలను జపం చేసే సమయంలో జపమాలికగా ఉపయోగించినట్లయితే లక్ష్మీ అనుగ్రహాన్ని, విష్ణువు యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందవచ్చు. తెల్ల చందనం లక్ష్మీ స్వరూపం, ఎర్ర చందనం ఆదిత్యుడి స్వరూపం కనుక
ఎవరైతే జపం చేసే సమయంలో చందనపు మాలతో జపం చేస్తారో వాళ్ళకి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో పాటుగా సూర్య భగవానుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కూడా కలిగి సర్వ అనారోగ్య సమస్యలు తొలగింపజేసుకోవటానికి అవకాశం ఎక్కువగా ఉంది. చందనపు మాలను ధారణ చేసిన, జపం చేసే సమయంలో చందనపు మాలతో జపం చేసిన శరీరంలో ఉన్నటువంటి అధిక వేడిని తొలగింపజేసుకోవచ్చు. మనస్సుకి శాంతి, ఉల్లాసం కలిగించటానికి చందనపు మాలతో చేసే జపం ఎంతగానో సహకరిస్తుంది. ఆరోగ్యపరంగా తలనొప్పి, ఉబ్బసం లాంటి సమస్యల నుండి బయటపడటానికి కూడా చందనపు మాలతో చేసే జపం ఎంతగానో ఉపయోగపడుతుంది. చందనపు మాల లక్ష్మీదేవికి ప్రీతిపాత్రం కనుక ఎవరైతే అనునిత్యము కూడా చందనపు మాలతో లక్ష్మీదేవికి సంబంధించినటువంటి మంత్రాన్ని జపం చేస్తారో వాళ్ళకి స్థిరమైన ఆర్థిక అభివృద్ధి కలగటానికి, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. 108 లేదా 54 చందనపు పూసలతో తయారు చేయబడిన చందనపు మాలతో అనునిత్యము కూడా శ్రీ మహావిష్ణువుకు సంబంధించినటువంటి ఓం నమో భగవతే విష్ణవే అనేటటువంటి మంత్రాన్ని జపిస్తూ స్వామికి పచ్చకర్పూరంతో హారతి ఇచ్చినట్లయితే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం వల్ల ఉద్యోగ వ్యాపారాలలో చక్కటి పురోభివృద్ధిని సాధించడానికి, రుణ బాధల నుండి సులభంగా బయటపడటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే చందనపు మాల ఉపయోగించి శ్రీ సూక్తంలో ఉన్నటువంటి లక్ష్మీ మంత్రాలను జపం చేయటం ద్వారా, సూర్య భగవానుడికి సంబంధించిన మంత్రాలను పఠించటం ద్వారా కూడా లక్ష్మీదేవి గృహంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుందని, సర్వ అనారోగ్య సమస్యలను తొలగింపజేసుకోవచ్చని శాస్త్రాలలో వర్ణించటం జరిగింది. విదేశీ గమన కారకుడైనటువంటి చంద్రుడికి అధిష్టాన దేవత లక్ష్మీదేవి కనుక చందనపు మాలతో జపం చేసే సమయంలో మనం లక్ష్మీ మంత్రాన్ని జపం చేసినట్లయితే చంద్రుడికి అధిష్టాన దేవత లక్ష్మీదేవి కనుక, చంద్రుడు విదేశీ గమన కారకుడు కనుక విదేశీయానానికై చేసే సర్వ ప్రయత్నాలలో చక్కటి పురోభివృద్ధిని సాధించడానికి అవకాశం ఎక్కువగా ఉంది. వ్యాపార కారకుడైనటువంటి బుధుడికి అధిష్టాన దేవత శ్రీ మహావిష్ణువు కనుక చందనపు మాలతో విష్ణువుకు సంబంధించిన మంత్రాలను అనునిత్యం జపం చేసినట్లయితే విష్ణువు యొక్క అనుగ్రహం ద్వారా వ్యాపారంలో చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చు. ఇంకా జపం చేసే సమయంలో ఉపయోగించే రకరకాల జపమాలికల యొక్క విశిష్టత ఏమిటో వచ్చే సోమవారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన శకునాలు, వాటి ప్రభావాలు అనే అంశం గురించి పరిశీలిద్దాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో నాగదోష నివారణకై చేపట్టవలసినటువంటి శాంతి ప్రక్రియ విధానంలో ప్రధానంగా ఈశ్వరారాధన అత్యంత కీలకమైంది, దుర్గారాధన అత్యంత కీలకమైంది. పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆరాధన వల్ల నాగదోష నివారణ అవుతుంది. ఎందుకంటే రాహు యొక్క అధిష్టాన దైవం దుర్గామాతగా చెప్పబడింది. చంద్రే చ గౌరీ, చంద్రుడికి గౌరీదేవి ఆరాధ్య దైవము, అంటే అక్కడ కూడా దుర్గామాత, ఇక్కడ రాహుకి దుర్గా అధిష్టాన దైవం. చండీ సప్తశతి పారాయణ కనుక చేసినట్లయితే రాహుదోషం పోతుంది. అసలు దోషం ఎలా వస్తుంది జాతకంలో అంటే దోషం తెలుసుకోబోయే ముందు శుభాన్ని తెలుసుకోవాలి. సచేందు శుభద సర్వగ్రహా శుభఫలప్రదాః. సచేందు శుభద సర్వగ్రహా శుభఫలప్రదాః. చంద్రుడితో కలిసినటువంటి ఏ గ్రహమైనా సరే శుభ ఫలితాన్ని ఇస్తుంది. చంద్ర సమాగమం, రవితో కలిసిన గ్రహము మౌఢ్యాన్ని పొందుతుంది, అస్తంగత్వాన్ని పొందుతుంది. చంద్రుడితో కలిస్తే సమాగమం చెందుతుంది. సమాగమ బలం గ్రహానికి మరింత శక్తినిస్తుంది. అందుకనే సచేందు శుభద సర్వగ్రహా శుభ ఫలప్రదాః. చంద్రుడితో కలిసిన గ్రహం ఎప్పుడైతే శుభాన్నిస్తుందో, ఆ చంద్రుడు కనుక రాహుతో కలిశాడంటే చంద్రరాహుల యొక్క సమాగమాన్ని గ్రహణము అని పిలుస్తారు. జ్యోతిష పరిభాషలో నిపీడిత దోషము, విశేషమైనటువంటి పీడ, మహాపీడ, మానసిక పీడ, శారీరక పీడ, రోగపీడ, అనేక పీడలుంటాయి. అనారోగ్యం చేత పీడింపబడతాం. రాహుచంద్రులు కలిశారా చెప్పినటువంటి శుభయోగాలు మొత్తం కూడా మారిపోతాయి, దోషమైపోతాయి. చంద్రుడితో కలిసిన గ్రహం శుభాన్ని ఎలాగైతే ఇస్తుందో, రాహుతో కలిసిన గ్రహం పాపాన్ని ఇస్తుంది. చంద్రరాహుల యొక్క సమాగమం
మరింత దోషాన్ని ఇస్తుంది. లగ్నంలో రాహు కనుకుంటే అతను నాగజాతి ప్రభావాన్ని పొందుతాడు. ఆడవాళ్ళకైతే విషకన్య అని పిలుస్తారు, మగవాళ్ళైతే విషపురుషుడు అని పిలుస్తారు. విషం ఉంటుంది, అది మనసులో ఉంటుందా, బుద్ధిలో ఉంటుందా, వాక్కులో ఉంటుందా, చూపులో ఉంటుందా, వాళ్ళ యొక్క పరిస్థితులను బట్టి అది బయటకు వస్తుంది. విషం కక్కుతూ ఉంటారు, ఎప్పుడూ కూడా గౌరవాన్ని కోరుకుంటుంటారు. రాహు లగ్నంలో ఉండే లక్షణాలు ఎలా ఉంటాయి? ఎప్పుడు నన్ను గౌరవిస్తూ ఉండాలి. గౌరవం తగ్గిందా అంటే మాత్రం తోక తొక్కిన పాములాగా బుసకొడుతూ ఉంటారు, పగపడతారు. పగపోవాలంటే నాగ పడగలని ధరించినటువంటి స్వామి ఈశ్వరుడు, ఈశ్వరారాధన చెయ్యాలి. అలాగే దుర్గామాత యొక్క ఆరాధన చెయ్యాలి. ఆరాధన చేస్తే నాగదోషం సంపూర్ణంగా సర్వము నివారణ అవుతుంది. వాళ్ళు గొప్పవాళ్లుగా లోకంలో కీర్తిని పొందుతారు. మరిన్ని నాగాంశాలని రేపటి శుభమస్తు కార్యక్రమంలో పరిశీలన చేద్దాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకై ఉపకరించే కొన్ని యోగాసనాలను చూద్దాం. గర్భాశయంలో గడ్డల నివారణకు గోముఖ ప్రణామాసనం ఉపకరిస్తుంది. స్త్రీలకు గర్భాశయంలో గడ్డలు ఏర్పడటం వల్ల అనేక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఋతుక్రమం లోపాల వల్ల, పిలోపియన్ ట్యూబ్లో ఏర్పడే సమస్య వల్ల, అధిక బరువు వల్ల గర్భాశయంలో వివిధ రకాల ఇబ్బందులు తలెత్తుతాయి. వాటిలో ప్రధానమైనది గర్భాశయంలో గడ్డలు ఏర్పడటం. గర్భాశయంలో గడ్డలు ఏర్పడటం వల్ల మహిళలు సంతాన ప్రాప్తికి దూరమవుతారు. గర్భాశయంలో గడ్డలు లేదా కణుతుల నివారణకు గోముఖ ప్రణామాసనం ఉపకరిస్తుంది. నేలపై కూర్చొని 2 కాళ్లను ఒకదానిపై మరొకటి ఉంచి ముడవాలి. వీపుపై 2 చేతుల్ని ప్రణామముద్ర ప్రదర్శించాలి. మోకాలిపై తల, కంఠం ఉంచాలి. గోముఖ ఆకృతిలా ఈ ఆసనం గోచరమవుతుంది కాబట్టి దీనిని గోముఖ ఆసనంగా వ్యవహరిస్తారు. ఈ ఆసన సాధన వల్ల గర్భాశయంలో గడ్డలు లేదా కణుతులు కరిగిపోతాయి. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. నేడు అత్యంత విశిష్టవంతమైనటువంటి ఆ అనంతానంత స్వరూపుడైనటువంటి అనంత పద్మనాభుని గృహంలో వ్రతం ఆచరించేటువంటి శుభగడియ. ఎవరైతే ఈరోజు ఆ అనంత పద్మనాభ వ్రతాన్ని అతినిష్టగా గనక తప్పనిసరిగా గృహంలో నిర్వహించుకుంటారో వారికి ఆ స్వామివారు సంపద, సుఖ, సౌభాగ్యాలు, చక్కటి యోగవంతమైన జీవితాన్ని ప్రసాదింపచేస్తాడు. అంతేకాకుండా ఈ రోజునే గణేశ నవరాత్రి ముగింపు ఉత్సవం కూడా జరుగుతుంది. అంటే ఆ యొక్క విఘ్నేశ్వర స్వామి వారిని మేళ తాళాలతో ఊరేగిస్తూ జై జై గణేశ బోలో, జై జై గణేశ అంటూ వివిధ రకాలైనటువంటి నాట్య, వాద్య, సంగీత, తత్వచింతనతో, భక్తి భావన స్ఫూర్తితో ఆ గణేశుని నిమజ్జనోత్సవ కార్యక్రమం కూడాను ఈ పవిత్ర దినానే జరుగుతూ ఉన్నది. ఈ ఏటికి ఆ స్వామివారు తరలి వెళ్ళి మరలా మరొక ఏటికి ప్రకృతిని అంతా కూడాను పరవశింప చేయటానికి, మనకు ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఉండటానికి మరలా తిరిగి వస్తాడు స్వామివారు. ఈ నిమజ్జనంలో ఉన్నటువంటి ముఖ్య సూత్రం చాలా విశిష్టవంతమైనటువంటిది. గణేశ నిమజ్జనం వెనకాల దాగిన పరమార్థం, ఈ జీవితం శాశ్వతం కాదు, ఈ శరీరం శాశ్వతం కాదు, ఆత్మ శాశ్వతవంతమైనది. పుట్టిన ప్రతి వ్యక్తి గిట్టక తప్పదు, కానీ దైవ చింతన తత్పరతో జీవించే వారికి మాత్రం మోక్షతత్వమైనటువంటి ఆత్మ ప్రబోధం కలిగి తీరుతుంది సుమా. అదే గణేశ నిమజ్జనంలో దాగిన పరమార్థ లక్షణం. ఆ స్వామివారికి వినియోగించినటువంటి 21 విశిష్టవంతమైనటువంటి ప్రకృతి ప్రసాదించినటువంటి ఔషధియుక్తమైనటువంటి పత్రాలన్నీ
ఆ నీటిలో తేలియాడుతూ ఉండగా మట్టితో చేసినటువంటి ఆ గణపతి మరలా పృథ్వీతత్వంలోకి అలా వెళ్ళిపోతాడు. పృథ్వీతత్వ స్వరూపంలో విరాజిల్లేటువంటి ఆ స్వామివారికి నమస్కృతాంజలు ఘటిస్తూ ఆ ప్రకృతి పరమాత్మలో లీలమైనటువంటి ఔషధియుక్త తత్వాన్ని మనందరికీ కూడా ఆరోగ్యప్రదమైన జీవితాన్ని ప్రసాదించడానికి స్వామివారు తన దివ్యవంతమైన అనుగ్రహ కటాక్ష వీక్షణాలని ప్రసరింపచేస్తాడు. ఈ నిమజ్జనోత్సవ సందర్భంగా ఇంట్లో గనక ఉండ్రాళ్ళు గనక తయారు చేసి 10 మందికి గనక పంచినట్లయితే సర్వే సర్వత్రా శుభదాయకవంతమైన ప్రభావంతో జీవితాన్ని గడపడానికి ఆస్కారం అత్యధికంగా ఉన్నది సుమా. ఇక్కడ అనంతానంత స్వరూపంలో విరాజిల్లేటువంటి స్వామి కాలమనేటువంటి సర్పాన్ని తన పడకగా చేసుకొని కాలాయ నమః కాలకాలాయ నమః అంటూ ఆ స్వామివారు కాలచక్రం తన అధీనంలోనే ఉన్నది అని చెప్పేసి ఆ అనంత పద్మనాభుడు మనకు అనంతమైనటువంటి విశిష్టవంతమైనటువంటి జ్ఞానతత్వాన్ని ప్రసరింపచేస్తూ ఉన్నాడు. ఈ అనంత పద్మనాభ వ్రతంలో ఉపయోగించేటువంటి ఆ యొక్క పడగల తీరు స్వామివారిని ప్రతిష్టాపన చేసి చక్కగా దర్భలతోటి చక్కటి పడగలు తయారు చేసి స్వామివారికి అలంకరించి, అలాగే యమున అనేటువంటి నది యొక్క పూజ ఈ యొక్క అనంత పద్మనాభ వ్రతంలో విశిష్టవంతమైనటువంటి ఫలితాన్ని ప్రసాదింపచేస్తుంది. ఆ యమునకు పూజ చేసి ఆ యొక్క పవిత్రవంతమైన జలాన్ని ఆ యొక్క కలశంలో ఉంచి స్వామివారిని చక్కగా ఆరాధన చేసి తరువాత దానికి సంబంధించినటువంటి వ్రత కథ విశేషాన్ని చక్కగా ఆలకించి బ్రాహ్మణోత్తమునికి పిండి వంటలతో కూడినటువంటి తీపి పదార్థంతో చేసిన బూరెల్ని అలా నైవేద్యంగా స్వామికి సమర్పించి కొన్నిటిని దానం చేయటం వెనకాల అత్యంత అద్భుతవంతమైనటువంటి ప్రభావం ఈ అనంత వ్రతంలో దాగినటువంటి విశిష్ట లక్షణం. ఏ గృహంలో అయితే నిష్టగా కొన్ని సంవత్సరాల పాటు అనంత వ్రతాన్ని గనక ఆచరిస్తారో వారికి కష్టములు అనేటువంటివి రానే రావు. ఆయన నిర్దేశించినటువంటి ఆ అనంత తవరం చాలా చక్కటి యోగవంతమైన సత్ఫలితాన్ని ప్రసాదిస్తుంది. ఆ అనంత కథల్లో దాగిన పరమార్థ లక్షణాన్ని ఒక్కసారి గనక అవగాహన చేసుకుంటే, విద్య తెలిసిన వాడు విద్యని గనక దాచుకున్నట్లయితే అడవిలో చెట్టై పుడతాడు, మామిడి చెట్టై పుడతాడు. అంటే అడవిలో చెట్టు వలన ఉపయోగం ఏముంటుంది? పక్షులు కూడా వాళ్ళని పరిస్థితి. ఇక్కడ విద్య యొక్క గొప్పతనం, విద్యను తెలిసిన వ్యక్తి విద్యను 10 మందికి పంచినట్లయితేనే యోగవంతం అవుతుంది అని స్వామివారు తెలియజేశారు. స్వార్థ చింతన పనికిరాదు, అహంకారం పనికిరాదు. గురువుల పట్ల ప్రేమ తత్వంతో భక్తి భావన స్ఫూర్తితో వ్యవహరించండి అని తెలిపేటువంటి అద్భుతవంతమైనటువంటి కథలు ఆ అనంత వ్రత కథల్లో దాగిన పరమార్థ లక్షణాలు. ఏది ఏమైనప్పటికీ కూడా అనంత స్వరూపంతో విరాజిల్లేటువంటి స్వామివారిని ఇంట్లో ఉంచి అలా పూజ చేసి మరుసటి నాడు నిమజ్జనం చేస్తారు. ఆ యొక్క స్వామివారి యొక్క కలశంలో పైన ఉంచిన కొబ్బరికాయని, ఆ యొక్క స్వామికి అలంకరించినటువంటి ఆ పడిగల్ని, ఆ నీటినంతా కూడా నిమజ్జనం చేయాలి. ఇలా కనుక చేసినట్లయితే సర్వే సర్వత్రా శుభదాయకవంతమైన ప్రభావంతో జీవించడానికి ఆస్కారం అధికంగా ఉంటుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య నివారణకు ఉపకరించే యోగాసనాలు ఏమిటో చూద్దాం. గర్భాశయంలో గడ్డల నివారణకు పద్మ మణిపుర చక్రపీడన క్రియ ఉపకరిస్తుంది. గర్భాశయంలో గడ్డలు లేదా కణుతులు ఏర్పడటం వల్ల గర్భాశయం అనేక సమస్యలకు లోనవుతుంది. ఋతుక్రమంలో అడ్డంకులు ఏర్పడతాయి. హార్మోన్ల అసమతుల్యం ఏర్పడుతుంది.
ఈ సమస్య నివారణకు పద్మ మణిపుర చక్రపీడన క్రియ ఉపయోగపడుతుంది. పద్మాసనంలో కానీ సుఖాసనంలో కానీ కూర్చొని 2 చేతులు కాళ్ల మీద పెట్టి చేతులతో ఉదర భాగాన్ని గట్టిగా నొక్కాలి. గాలిని కుంభించాలి. తలను నేలకు తాకించాలి. దీనితో నాభి దగ్గర ఉండే నాడులు చైతన్యవంతమవుతాయి. ఈ పద్మ మణిపుర చక్రపీడన క్రియ వల్ల గర్భాశయంలో ఉన్న అన్ని అవరోధాలు తొలగుతాయి.